కేజీఎఫ్లో ఎస్లా వచ్చి ఎలివేషన్స్ ఇచ్చుకుని ఆ మోనికాని తీసుకొచ్చేస్తాం అనుకుంటే ఆయన ఏంట్రా బాహుబలిలో కట్టప్పలా ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. అమ్మాయి అబ్బాయి అనకుండా శుభ్రంగా అయ్యగారి మాట విన ఊరెళ్ళిపోండి బాబు. ఆ రుద్రాడి సంగతి మీకు తెలియదయ్యా. ఆడు రాక్షసుడికి మరి రూపమయ్యా. ఇప్పటిదాకా ఇది కేవలం నా ఫ్రెండ్ మోనికా ప్రాబ్లం రా, కానీ ఇప్పటి నుంచి ఇది నా ఫ్యామిలీ ప్రాబ్లం రా. డెస్టినీ చాలా గొప్పదిరా, అందుకే ఈ క్షణం ఈ రూపంలో నన్ను ఇక్కడ ఇలా తీసుకొచ్చింది. రే పిచ్చా నీకేమన్నా తేడా వస్తే చంపేస్తారు అక్కడ. పదా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ప్రవీణ్, నువ్వేంటే ఇక్కడ? అది సరే గాని మేము ఇక్కడ ఉన్నామని నీకెలా తెలుసు? ఓ అదా, బస్ దిగ్గానే నీ కార్ కనిపించింది. ఓకే, సో వాళ్ళని వీళ్ళని అడుగుతూ వచ్చేసా. ఉన్న ప్రాబ్లం సరిపోవనట్టు ఇప్పుడు నీ ఎంట్రీ ఒకటా? దొంగ మొహం దిగ్గుద్దేసింది. ప్రియా, ఆ, నా మాట విని వెళ్ళిపో. నీకోసం అంత దూరం నుంచి కష్టపడి వస్తే వెళ్ళిపోమంటావా? నేను హట్ అయ్యాను. ఇదిగో చూడు, బుంగమూతి కూడా పెట్టుకున్నాను. ఓర్ దేవుడా. సరే, నేను జర్నీ చేసి చాలా టైర్డ్ అయిపోయాను. ఫ్రెష్ అయి వస్తా. నాకు ఊరంతా చూపియాలి. ప్రియా, నా మాట వినవే. మీ మామ చెప్తే విన్నావేంట్రా? ఇది అంతే, మన జనరేషన్తో ప్రాబ్లం ఏది బావా. దెబ్బ తగులుతోందిరా అంటే తగిలాగా చూసుకుందాంలే, మూసుకుని పని చూసుకో అంటాడు. అంతే. ఏడ్చావులే, ఇప్పుడు దాన్ని బయటికి తీసుకెళ్ళిపోతే టాప్ ల్యాబ్ వేస్తుంది.